5 to 30 lakhs లో మీరు ఒక ప్రాపర్ 7-సీటర్ కార్ ని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో డెఫినెట్లీ మీకోసమే. 5 to 30 lakhs అనేది చాలా డీసెంట్ బడ్జెట్. ఇందులో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోని నేను బడ్జెట్ ని బేస్ చేసుకొని 5 సెగ్మెంట్స్ గా డివైడ్ చేశాను. 5 to 10 lakhs, 10 to 14 lakhs, 14 to 20 lakhs, 20 to 25 lakhs and 25 to 30 lakhs కింద ఈ వీడియోని అయితే డివైడ్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ సెగ్మెంట్ 5 to 10 lakhs కోసం డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ బడ్జెట్ లో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నిసాన్ గ్రావైట్ అండ్ రెనో ట్రైబర్. ఈ 2 కార్స్ కూడా మీకు ఐడెంటికల్ కార్స్. బేసిక్ గా రెనో ట్రైబర్ నే రీబ్యాచ్ చేసి నిసాన్ గ్రావైట్ కింద అయితే లాంచ్ చేశారు. సో ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 7 lakhs నుంచి 10.5 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. మీకు ఇందులోని 1 లీటర్ ఇంజిన్ అయితే ఉంటుంది అండ్ మీకు సిఎన్జి ఆప్షన్ కూడా ఉంటుంది. గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మీకు మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ ఏఎంటీ గేర్ బాక్స్ తో ఈ 2 కార్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ 2 కార్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో అండర్ 10 lakhs మీకు ఒక 7-సీటర్ కావాలి అనుకుంటే ఈ 2 కార్స్ మీకు బెస్ట్ చాయిసెస్. మీకు ఇందులో డీసెంట్ క్యాబిన్ స్పేస్ వస్తుంది. 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ తో ఈ 2 కార్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మిడిల్ రో లో కూడా మీకు స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ సీట్స్ ఉంటాయి. మీకు మిడిల్ రో లో కూడా ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి విత్ ఏసీ కంట్రోల్స్. యాజ్ ఐ మెన్షన్, మీకు ఇందులో సిఎన్జి కావాలనుకుంటే ఈ 2 కార్స్ లో కూడా మీకు సిఎన్జి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు సబ్ 4 మీటర్ కార్. సో అండర్ 4 meters లోనే లెంత్ అయితే ఉంటుంది. సో థర్డ్ రో చూసుకున్నట్లయితే మీరు థర్డ్ రో కూడా యూస్ చేస్తున్నప్పుడు పెద్దగా బూట్ స్పేస్ అయితే ఉండదు. ఇంకా సిఎన్జి వేరియంట్స్ లో అయితే 0 బూట్ స్పేస్. మీకు ఓన్లీ సాఫ్ట్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది. థర్డ్ రో చూసుకున్నట్లయితే అడల్ట్స్ కి షార్ట్ ట్రిప్స్ వరకు బానే ఉంటుంది. లాంగ్ జర్నీస్ అంటే గనక అంత సఫిషియెంట్ స్పేస్ అయితే ఉండదు. కిడ్స్ కి మాత్రం థర్డ్ రోలో స్పేస్ సఫిషియెంట్ గానే ఉంటుంది. ఇది 1 లీటర్ ఇంజిన్ అవడం వల్ల మీకు హెవీ లోడ్ లో ఉన్నప్పుడు కొంచెం అండర్ పవర్డ్ గా అనిపించవచ్చు. బట్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఎడిక్వేట్ గానే ఉంటుంది అండ్ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ 7-సీటర్ కార్. సో అండర్ 10 lakhs చూసుకున్నట్లయితే మీకున్న 2 ఆప్షన్స్ నిసాన్ గ్రావైట్ అండ్ రెనో ట్రైబర్. నెక్స్ట్ సెగ్మెంట్ 10 to 14 lakhs బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మీకున్న అవైలబుల్ కార్స్ మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా రూమియాన్, బొలెరో నియో అండ్ కియా కారెన్స్. ఎర్టిగా అండ్ రూమియాన్ ఐడెంటికల్ కార్స్. రూమియాన్ కూడా బేసికలీ రీబ్యాచ్డ్ ఎర్టిగా. సో ఈ 2 కార్స్ కూడా సేమ్ టు సేమ్. సో ఎర్టిగా చూసుకున్నట్లయితే మీకు ప్రైస్ 10.89 lakhs నుంచి 16.35 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. మీకు ఇందులో డీసెంట్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. మీకున్న ఇంజిన్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇందులో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఇందులో మీకు సిఎన్జి ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ సేఫ్టీ చూసుకున్నట్లయితే మీకు ఈ కార్ 3-star సేఫ్టీతో అయితే వస్తుంది. ఎర్టిగా కోసం చెప్పుకోని అవసరం లేదు. ఇండియాలోనే ఫేవరెట్ 7-సీటర్ ఏదైనా కార్ ఉందంటే అది ఎర్టిగానే. మారుతితో వచ్చే పీస్ ఆఫ్ మైండ్ మనందరికీ తెలిసిందే. క్వాలిటీ చూసుకున్నా, రిలయబిలిటీ చూసుకున్నా, మైలేజ్ చూసుకున్నా, ఓవరాల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా, మారుతి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. అండ్ ఈ కార్ కోసం మనం చెప్పుకోని అవసరం లేదు. ఇట్ హ్యాస్ వెరీ గుడ్ రెప్యుటేషన్. ఈవెన్ థర్డ్ రో చూసుకున్నా అడల్ట్ ప్యాసింజర్స్ కంఫర్టబుల్ గా కూర్చోగలరు. ఇందులో మీకు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో ఇంజిన్ పికప్ అండ్ మైలేజ్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జి లో కూడా మీకు ఎడిక్వేట్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్ గా ఈ కార్ లో ఉంటుంది. ఎర్టిగాలో మీకు ఫీల్ గుడ్ ఫీచర్స్ ఉండకపోయినా ఆల్ ఎసెన్షియల్ ఫీచర్స్ మీకు ఈ కార్ లో అయితే కవర్ అవుతున్నాయి. ఓవరాల్ గా బడ్జెట్ బయర్స్ కి ఇది ఒక పర్ఫెక్ట్ 7-సీటర్ అని అయితే చెప్పొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 12 to 13 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఈ కార్ ని డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు 13 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేయగలను అని అనుకుంటే ఐ హావ్ ఎ స్పెషల్ రికమెండేషన్. అదే కియా కారెన్స్. కియా కారెన్స్ క్లావిస్ లాంచ్ అయిన తర్వాత ఓల్డ్ జనరేషన్ కార్ అయిపోయింది. బట్ ఓవరాల్ గా డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. మీకు ఫ్రంట్ పార్ట్ లోనే కొంచెం డిజైన్ చేంజెస్ అయితే అబ్జర్వ్ చేస్తారు. బట్ కియా కారెన్స్ లోని డిజైన్ లాంగ్వేజ్ కానీ, సేఫ్టీ కానీ, ఫీచర్స్ కానీ అండ్ ఇందులో వచ్చే ఇంజిన్ ఆప్షన్స్ కూడా మీకు ఎర్టిగా కంటే బెటర్ గా ఉంటాయి. కియా వాళ్ళు ప్రెసెంట్ ప్రీమియం ఆప్షనల్ అనే వేరియంట్ ని మాత్రమే సెల్ చేస్తున్నారు. ఇది బేస్ మోడల్ కాదు, మిడ్ వేరియంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు అన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ కవర్ అవుతాయి. ఇంపార్టెంట్ ఫీచర్స్ లైక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ విత్ రివర్స్ కెమెరా, సెకండ్ అండ్ థర్డ్ రో లోని ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ స్లైడింగ్ మిడిల్ రో లాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ కార్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ప్రీమియం ఆప్షనల్ వేరియంట్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. బట్ ఈ వేరియంట్ లోని మీకు డీజిల్, పెట్రోల్ అండ్ సిఎన్జి ఈ 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది ఇందులో. ఎర్టిగా అందరూ కొనే కారే. మనకి యూనిక్నెస్ కావాలి లేదా ఒక డిఫరెంట్ కార్ కావాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా కియా కారెన్స్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ సైజ్ వైజ్ గా, క్యాబిన్ స్పేస్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఎర్టిగా కంటే కియా కారెన్స్ పెద్ద కార్. సో ఈ సెగ్మెంట్ లో మన నెక్స్ట్ కార్ బొలెరో నియో. బొలెరో నియో ప్రైసెస్ చూసుకున్నట్లయితే మనకి 11 lakhs నుంచి 13.6 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఇందులో మీకు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ విత్ రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ కార్ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. సేఫ్టీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్-స్టార్ రేటింగ్ వచ్చింది. బొలెరో నియో ఒక యూనిక్ సెట్ ఆఫ్ కస్టమర్స్ కి అపీలింగ్ గా ఉంటుంది. ఫస్ట్లీ ఈ కార్ ఒక లాడర్ ఫ్రేమ్
ప్రీమియం ఎస్యూవీ. సో ఇట్ ఫీల్స్ వెరీ రగడ్ అండ్ వెరీ టఫ్, ఎస్పెషల్లీ బ్యాడ్ రోడ్స్ పైన. రైడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మీకు కొంచెం బౌన్సీగా అనిపించవచ్చు బికాస్ ఆఫ్ వన్ స్పెసిఫిక్ రీజన్. అది నేను మీకు స్కార్పియో ఎన్ సెక్షన్ లోని డీటెయిల్ గా చెప్తాను. సో ఈ కార్ అయితే రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో వస్తుంది. ఈ టైప్ ఆఫ్ కార్ ని మీరు బ్యాడ్ రోడ్స్ పైన, రఫ్ టెరెన్స్ పైన డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తారు. ఇది ప్రాపర్ 7 సీటర్ అనే కన్నా ఒక 5+2 సీటర్ ఎస్యూవీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీ అవడం వల్ల క్యాబిన్ స్పేస్ అయితే కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది. అండ్ థర్డ్ రో చూసుకున్నట్లయితే సీటింగ్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో లెగ్ రూమ్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. షార్ట్ జర్నీస్ కి పర్లేదు. అదే మీరు లాంగ్ జర్నీ కనుక ప్లాన్ చేసినట్టయితే థర్డ్ రో లో కూర్చున్న వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఈ కార్ లో మోడర్న్ ఫీచర్స్ అయితే రావు, జస్ట్ ఎసెన్షియల్ ఫీచర్స్ మాత్రమే కవర్ అయ్యి ఉంటాయి. అండ్ మీకు పెట్రోల్ లేదా సిఎన్జి లేదా ఆటోమేటిక్ ఆప్షన్ కావాలనుకుంటే ఈ కార్ లో మీకు ఆప్షన్స్ అయితే ఉండవు. ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ 5+2 కార్. ఇందులో వచ్చే డీజిల్ ఇంజిన్ కూడా మీకు చాలా పంచిగా ఉంటుంది. ఈ కార్ లో నేను టాప్ అండ్ N10 ఆప్షనల్ వేరియంట్ ని వాల్యూ ఫర్ మనీగా చెప్తాను. అండ్ నేను రికమెండ్ చేసే వేరియంట్ కూడా ఇదే. ఎందుకంటే ఈ వేరియంట్ లోని మీకు రేర్ లాకింగ్ డిఫరెన్షియల్ వస్తుంది. రేర్ లాకింగ్ డిఫరెన్షియల్ ఉండడం వల్ల కార్ బ్యాడ్ రోడ్స్ ని, టఫ్ టెరెన్స్ ని చాలా బాగా టాకిల్ చేస్తుంది. సో దట్స్ అబౌట్ 10 to 14 lakhs. మనం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ అయిన 14 to 20 lakhs బడ్జెట్ కోసం అయితే డిస్కస్ చేద్దాం. ఈ బడ్జెట్ లో కూడా మీకు డీసెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం కియా క్లావిస్ అండ్ హ్యుండై అల్కజార్. కియా క్లావిస్ అండ్ హ్యుండై అల్కజార్ కూడా మీకు ఐడెంటికల్ కార్స్ అనే చెప్పుకోవచ్చు మెకానికల్ గా. ఎందుకంటే ఈ టూ కార్స్ కూడా ఇంజిన్ అండ్ గేర్ బాక్స్ ని షేర్ చేసుకుంటాయి. సో ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి క్లావిస్ 14.15 lakhs నుంచి 27 lakhs వరకు ప్రైస్ అయితే ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. అండ్ అల్కజార్ 18 నుంచి 26.5 lakhs వరకు ప్రైసింగ్ అయితే ఉంటుంది. కియా క్లావిస్ లో మీకు నేచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, టర్బో పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. హ్యుండై అల్కజార్ లో మాత్రం నేచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉండదు, బట్ టర్బో పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రం అవైలబుల్ గా ఉంటాయి. సేఫ్టీ చూసుకున్నట్లయితే కియా క్లావిస్ కి 3 స్టార్ రేటింగ్ అయితే ఉంది. హ్యుండై అల్కజార్ కి మాత్రం ఎలాంటి సేఫ్టీ రేటింగ్ లేదు. సో ఈ టూ కార్స్ డైమెన్షన్స్ చూసుకున్న, పవర్ ట్రైన్ చూసుకున్న, ప్రైస్ అండ్ ఫీచర్స్ చూసుకున్న వెరీ ఐడెంటికల్. ఈ టూ కార్స్ నుంచి మీకు ప్రీమియం ఫీచర్స్ అయితే రావడం స్టార్ట్ అవుతాయి. లైక్ ఏడాస్, వెంటిలేటెడ్ సీట్స్, పెనోరామిక్ సన్ రూఫ్, బాస్ మోడ్, బ్రాండెడ్ ఆడియో లాంటి ప్రీమియం ఫీచర్స్ మీకు ఇక్కడ నుంచి రావడం అయితే స్టార్ట్ అవుతాయి. ఈ టూ కార్స్ లోని సెకండ్ అండ్ థర్డ్ రో లోని డెడికేటెడ్ ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్ అండ్ యూఎస్బి అవుట్లెట్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు 6 and 7 సీటర్ కాన్ఫిగరేషన్ లో కూడా దొరుకుతాయి. 6 సీటర్ ఏంటంటే మీకు మిడిల్ రో లోని కెప్టెన్ సీట్స్ వస్తాయి. 7 సీటర్ ఆప్షన్ కనుక మీరు పిక్ చేసుకుంటే మిడిల్ రో బెంచ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అల్కజార్ లోని మీకు హైయర్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే మిడిల్ రో సీట్స్ కి వెంటిలేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కియా క్లావిస్ చాలా అపీలింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇందులో నేచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మీకు మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది, ఐఎంటీ గేర్ బాక్స్ ఉంటుంది, డీసీటీ గేర్ బాక్స్ ఉంటుంది. అండ్ డీజిల్ లోని టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ కారు మీకు ఈవీ వర్షన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ మాత్రం కియా క్లావిస్ లో చాలా ఉంటుంది. ఈ టూ కార్స్ కూడా ఐడెంటికల్ కార్స్ అయినప్పటికీ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కియా ఈస్ మోర్ లైక్ అన్ ఎంపీవీ, వేరేస్ అల్కజార్ ఈస్ మోర్ లైక్ అన్ ఎస్యూవీ. మీరు చూసినప్పుడు కూడా ఈ డిఫరెన్స్ ని నోటీస్ చేయగలరు. అండ్ లైక్ వైజ్ క్లావిస్ కి లాంగర్ వీల్ బేస్ ఉంటుంది. అండ్ థర్డ్ రో కూడా మీకు అల్కజార్ కంటే స్పేషియస్ గా క్లావిస్ అయితే ఉంటుంది. అల్కజార్ సీట్స్ కొంచెం అకామిడేటింగ్ గా ఉంటుంది. అండ్ సెకండ్ రో సీట్స్ కూడా మీకు క్లావిస్ కంటే అల్కజార్ లో బెటర్ గా ఉంటాయి. మీకు హెడ్ రెస్ట్రెంట్స్ దగ్గర కూడా వింగ్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు టు యాడ్ దట్ ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ కంఫర్ట్. అండ్ డ్రైవింగ్ ఫీల్ లో కూడా మైనర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. కియా క్లావిస్ డ్రైవ్స్ మోర్ లైక్ అన్ ఎంపీవీ. మీకు డ్రైవింగ్ అనేది రిలాక్స్డ్ గా ఉంటుంది క్లావిస్ లోని. అల్కజార్ మాత్రం ఇట్ డ్రైవ్స్ లైక్ ఎ ప్రాపర్ ఎస్యూవీ. మీకు లో ఎండ్ లో కూడా ఈ కార్ చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పవర్ మీకు బిలో 2500 RPM లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. సో దట్స్ అబౌట్ కియా క్లావిస్ అండ్ అల్కజార్. ఈ లిస్ట్ లో నేను XL6 అయితే యాడ్ చేయలేదు ఫర్ వన్ స్పెసిఫిక్ రీజన్. ఇట్స్ ఏ 6 సీటర్ కార్. ఇది 7 సీటర్ కార్ అయితే కాదు. ఎందుకంటే మిడిల్ రో లోని మీకు కెప్టెన్ సీట్స్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్ గా మనం మెకానికల్ గా చూసుకున్నట్లయితే ఇది సేమ్ టు సేమ్ ఎర్టిగానే, కాకపోతే చూడటానికి అండ్ ఇంటీరియర్ లోని మీకు కొంచెం ప్రీమియం గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టీరియర్ చూసుకున్నట్లయితే మీకు LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి అండ్ పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ అయితే ఉంటాయి. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మీకు లెదర్ అపోల్స్ట్రీ వస్తుంది, వెంటిలేటెడ్ సీట్స్, 360-degree కెమెరా అండ్ కనెక్టెడ్ కార్ టెక్ లాంటి ఫీచర్స్ మీకు XL6 లో ప్రొవైడ్ చేస్తారు. బట్ పవర్ ట్రైన్ ఆప్షన్స్ అండ్ గేర్ బాక్స్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మీకు సేమ్ టు సేమ్ ఎర్టిగానే. మన లిస్ట్ లో నెక్స్ట్ కార్ సిట్రాన్ ఎయిర్ క్రాస్ ఎక్స్. సిట్రాన్ యాక్చువల్ గా 100+ years old బ్రాండ్, బట్ ఇండియాలోని ఇది ఇంకా ఎర్లీ స్టేజెస్ లోనే ఉంది. సో సిట్రాన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ కూడా ఒక అండర్ రేటెడ్ కార్ అని అయితే చెప్పొచ్చు. సో ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 14.72 lakhs నుంచి 18 lakhs వరకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది ఈ కార్. ఈ కార్ లో మీకు 1.2 లీటర్ NA, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ గేర్ బాక్స్ లో కూడా మీకు మాన్యువల్ అండ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. సేఫ్టీ పరంగా కూడా ఈ కార్ 5 స్టార్ రేటెడ్, విచ్ ఇస్
ఇస్ వెరీ ప్రామిసింగ్. సో సిట్రోన్ ఎయిర్ క్రాస్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ మీకు బోత్ 5 and 7 సీటర్ కాన్ఫిగరేషన్ లో అవైలబుల్ గా ఉంటుంది. 5 సీటర్ కాన్ఫిగరేషన్ వెరీ వాల్యూ ఫర్ మనీ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వేరియంట్స్ అండర్ 15 lakhs ఆన్ రోడ్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ 7 సీటర్ ఆప్షన్ కోసం మాట్లాడుకున్నట్లయితే నేనైతే ప్రాపర్ 7 సీటర్ అని చెప్పను, ఇది 5+2 సీటర్ అనే చెప్తాను. ఎందుకంటే థర్డ్ రో స్ట్రిక్ట్లీ ఫర్ కిడ్స్, అడల్ట్స్ కి అడిక్వేట్ స్పేస్ అయితే ఈ కార్ లో ఉండదు. వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ కార్ లో మీరు థర్డ్ రోని కంప్లీట్లీ సీట్స్ రిమూవ్ చేసేయచ్చు. సో బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కార్ లో ఏదైనా హైలైట్ ఉంది అంటే అది రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ రోడ్ కండిషన్స్ కి ఈ కార్ ని పర్ఫెక్ట్ గా ట్యూన్ చేశారు. అండ్ ఇందులో ప్రొవైడ్ చేసే టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా మీకు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఈ కార్ సెల్టోస్ అండ్ క్రెటా సెగ్మెంట్ తో కంపీట్ చేస్తుంది అండ్ ఇట్స్ అ వెరీ వాల్యూ ఫర్ మనీ. ఫీచర్స్ కూడా మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ 360 కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ లాంటి ఫీచర్స్ అయితే ఈ కార్లో ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ కార్లో మీకు సన్ రూఫ్ అయితే ఉండదు, ఈవెన్ ఇన్ హైయర్ వేరియంట్స్. సో మీకు సన్ రూఫ్ కావాలి లేదా కియా హ్యుండై కార్స్ లాగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా మిస్ అవుతారు. వన్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందాక చెప్పినట్లు సిట్రాన్ ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉంది. నెట్వర్క్ అయితే మిగతా కార్ బ్రాండ్స్ తో పోల్చుకుంటే ఇందులో చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ బ్రాండ్ ప్రెసెన్స్ మీ సిటీలో ఉంటే డెఫినెట్లీ గివ్ దిస్ కార్ అ ఛాన్స్. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్ మన 20 to 25 lakhs సెగ్మెంట్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీకు 3 కార్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మహీంద్రా XUV 7XO, మహీంద్రా స్కార్పియో ఎన్ అండ్ టాటా సఫారీ. ఫస్ట్ మనం స్కార్పియో ఎన్ అండ్ 7XO కోసం అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మీకు ఆన్ రోడ్ ప్రైసెస్ స్కార్పియో ఎన్ 16.97 lakhs నుంచి 31.61 lakhs పడుతుంది అండ్ 7XO 17.9 lakhs నుంచి 32.6 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. సేఫ్టీ వైస్ ఈ 2 కార్స్ కూడా 5 star రేటెడ్ కార్స్ అండ్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా మీకు ఇందులో 2.2 liter టర్బో డీజిల్ అండ్ 2 liter టర్బో పెట్రోల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆన్ పేపర్ ఈ 2 కార్స్ కూడా సేమ్ గా అనిపిస్తాయి, ఎందుకంటే ఇంజిన్ ఆప్షన్స్ చూసుకున్న, ప్రైస్ అండ్ ఫీచర్స్ చూసుకున్న, గేర్ బాక్స్ ఆప్షన్స్ చూసుకున్నా అన్ని కూడా సేమ్ టు సేమ్ అనిపిస్తాయి. సో వై 2 ఐడెంటికల్ కార్స్ ఎగ్జిస్ట్ అండర్ ద సేమ్ బ్రాండ్ అనే డౌట్ మీకు రావచ్చు. సో ఆన్ పేపర్ ఈ 2 కార్స్ ఒకేలా అనిపించినా ఫండమెంటలీ ఈ 2 కూడా డిఫరెంట్ కార్స్, ఎందుకంటే ఈ 2 కార్స్ కూడా డిఫరెంట్ పర్పసెస్ ని సర్వ్ చేస్తాయి. అది మన కంటికి కనిపించని ఛాసీలో ఉంటుంది. స్కార్పియో ఎన్ చూసుకున్నట్లయితే మనకి లాడర్ ఫ్రేమ్ ఛాసీతో వస్తుంది అండ్ 7XO మనకి మోనోకాక్ ఛాసీతో వస్తుంది. సో స్కార్పియో ఎన్ లో వచ్చే లాడర్ ఫ్రేమ్ ఏంటంటే మీకు ఆఫ్ రోడింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది చాలా రగ్గడ్ గా అండ్ కన్వెన్షనల్ SUV గా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు కంపారిటివ్లీ ఈ కార్స్ లో ఎక్కువ ఉంటుంది. సో మీకు ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ కావాలన్నా, రఫ్ టెరెన్స్ పైన డ్రైవింగ్ చేయాలి అన్నా సరే మీకు లాడర్ ఫ్రేమ్ ఛాసీ కార్స్ సూటబుల్ గా ఉంటాయి, ఎందుకంటే లాడర్ ఫ్రేమ్ SUVs ని బ్యాడ్ రోడ్స్ పైన టెన్షన్ ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు. బట్ ఇందులో డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మీకు ఈ కార్స్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల బాడీ రోల్ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ వర్టికల్ మూవ్మెంట్ వెహికల్ లో ఎక్కువ ఉంటుంది. సో రైడ్ క్వాలిటీ అనేది కొంచెం బౌన్సీగా ఉంటుంది. ఇందాక బొలెరోలో కూడా ఇదే అప్లికేబుల్ అవుతుంది, ఎందుకంటే బొలెరో కూడా స్కార్పియో ఎన్ లాగే లాడర్ ఫ్రేమ్ SUV. 7XO లో వచ్చే మోనోకాక్ ఛాసీ ఏంటంటే కంఫర్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. అర్బన్ డ్రైవింగ్ కి, హైవే డ్రైవింగ్ కి ఈ సస్పెన్షన్స్ కానీ, ఈ బాడీ ఫ్రేమ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. అండ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా లాడర్ ఫ్రేమ్ SUVs తో కంపేర్ చేస్తే మోనోకాక్ SUVs కి కంఫర్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. బట్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ కావాలి అనుకుంటే మోనోకాక్ SUVs లో లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు 7XO లో మీకు డావిన్సీ డాంపర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. డావిన్సీ డాంపర్స్ ఏంటంటే మీకు స్లో స్పీడ్ లోని రైడ్ క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్ గా, కంఫర్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. బట్ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ మీకు సస్పెన్షన్ స్టిఫ్ అవుతుంది, సో దట్ మీకు హ్యాండ్లింగ్ బెటర్ గా ఉంటుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది, ఎలాంటి ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. సో డావిన్సీ డాంపర్స్ ఉండడం అనేది 7XO లోని ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. స్కార్పియో ఎన్ చూసుకున్నట్లయితే మీకు రేర్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, వేరే 7XO లోని మీకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేదా డీజిల్ టాప్ అండ్ వేరియంట్స్ లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫీచర్ వైజ్ గా ఈ 2 కార్స్ కోసం చెప్పనక్కర్లేదు, మీరు ఊహించిన అన్ని ఫీచర్స్ ఈ 2 కార్స్ లోనే ఉంటాయి. స్కార్పియో ఎన్ కంటే 7XO టెక్ హెవీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫీల్ గుడ్ ఫీచర్స్ తో పాటు లాట్ ఆఫ్ టెక్నాలజీని మీకు 7XO లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంపారిటివ్లీ మీకు 7XO ఫీచర్ రిచ్ కార్, ఎందుకంటే ఇందులో ADAS, ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, మిడిల్ రో కి వెంటిలేషన్ ఇలాంటి ఫీచర్స్ అన్ని మీకు 7XO లో అవైలబుల్ గా ఉంటాయి. ఆఫ్ కోర్స్ టాప్ అండ్ వేరియంట్స్ లో. స్పేస్ అండ్ థర్డ్ రో చూసుకున్నట్లయితే స్కార్పియన్ తో కంపేర్ చేస్తే 7XO మీకు కొంచెం స్పేషియస్ గా అండ్ థర్డ్ రో కూడా అడల్ట్స్ కి కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ లో నెక్స్ట్ కార్ టాటా సఫారీ. టాటా సఫారీ ప్రైసెస్ చూసుకున్నట్లయితే మీకు 16.6 lakhs నుంచి 33 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది.
ఉంటుంది. మీకు ఇందులో కూడా 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ గేర్ బాక్స్ లోని మాన్యువల్ అండ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేఫ్టీలో కూడా ఇది 5 స్టార్ రేటెడ్ కార్. టాటా సఫారీ అండ్ 7XO క్లోజ్లీ రిలేటెడ్ కార్స్. ఎందుకంటే ప్రైస్ చూసుకున్నా, ఫీచర్స్ చూసుకున్నా, డైమెన్షన్స్ చూసుకున్నా మీకు పెద్ద డిఫరెన్సెస్ అయితే ఉండవు. బట్ సఫారీ చూసుకున్నట్లయితే 7XO లాగా ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండదు. బట్ సఫారీ కూడా మోనోకాక్ చాసీ తో వస్తుంది. టాటా సఫారీ ఇస్ బేస్డ్ ఆన్ టాటా హ్యారియర్. సో ఆ ల్యాండ్ రోవర్ DNA అయితే డెఫినెట్ గా మీకు ఈ కార్ లో ఉంటుంది. అండ్ ఈ కార్ లో ఆ రేర్ ఓవర్ హ్యాంగ్ ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ గా థర్డ్ రో కోసమే డిజైన్ చేశారు. అందుకే మీకు స్కార్పియన్, 7X అండ్ టాటా సఫారీ చూసుకున్నట్లయితే టాటా సఫారీ క్యాబిన్ కొంచెం స్పేషియస్ గా ఉంటుంది. అండ్ వెహికల్ సైజ్, రోడ్ ప్రెసెన్స్ చూసుకున్నట్లయితే మీకు సఫారీ కొంచెం పెద్ద కార్ లా అనిపిస్తుంది. ఇందులో మీకు బోత్ టర్బో పెట్రోల్ అండ్ టర్బో డీజిల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలా మంది 1.5 లీటర్ ఇంజిన్ ఈ సైజ్ ఆఫ్ కార్ కి చిన్న ఇంజిన్ ఏమో అని హెసిటేట్ అవుతూ ఉంటారు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇంజిన్. మోస్ట్ ఆఫ్ ద పవర్ మీకు బిలో 2000 RPM లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో మీకు ఇనిషియల్ పికప్ కోసం వరి అవ్వక్కర్లేదు. డీజిల్ లాంటి పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ రిఫైన్మెంట్ మీకు ఈ ఇంజిన్ లో అవైలబుల్ గా ఉంటుంది. సఫారీ కూడా 7XO లానే ఫీచర్ రిచ్ కార్. సెకండ్ అండ్ థర్డ్ రో లో కూడా మీకు డెడికేటెడ్ AC వెంట్స్, కప్ హోల్డర్, సీట్ వెంటిలేషన్ లాంటి ఆప్షన్స్ అయితే ఇస్తారు. బట్ స్పెసిఫిక్ గా మనం థర్డ్ రో కోసం మాట్లాడుకున్నట్లయితే 7XO కంటే టాటా సఫారీ థర్డ్ రో కొంచెం అకామిడేటింగ్ గా అనిపిస్తుంది. బట్ ఈ 3 కార్స్ లోని కూడా మీకు ఒక మీనింగ్ఫుల్ బూట్ స్పేస్ కావాలి అనుకుంటే థర్డ్ రో ని డెఫినెట్ గా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు 3 రోస్ ని కనుక యూటిలైజ్ చేస్తే మీకు ఓన్లీ సాఫ్ట్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లోని నేను MG హెక్టర్ ప్లస్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే అతి త్వరలోనే MG వాళ్ళు ఒక 7 సీటర్ హైబ్రిడ్ కార్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఆ కార్ లాంచ్ అయినంత వరకు వెయిట్ చేయండి. సో మన లాస్ట్ సెగ్మెంట్ అయిన 25 to 30 lakhs కోసం డిస్కస్ చేసినట్లయితే ఈ బడ్జెట్ లో మీకు ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ అండ్ మారుతి సుజుకి ఇన్విక్టో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆల్సో మీకు 7XO, స్కార్పియో N అండ్ టాటా సఫారీ హైయర్ ట్రిమ్స్ అన్ని కూడా ఈ ప్రైస్ పాయింట్ లో దొరుకుతాయి. సో ఇన్నోవా క్రిస్టా కోసం మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ మీకు 25.27 lakhs నుంచి 34.13 lakh ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. వేరేస్ హైక్రాస్ మీకు 23.61 lakhs నుంచి 40 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఈ 2 కార్స్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వస్తాయి. ఇన్నోవా క్రిస్టా డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. వేరేస్ హైక్రాస్ మీకు పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. వన్ థింగ్ ఏంటంటే ఇన్నోవా హైక్రాస్ అండ్ మారుతి సుజుకి ఇన్విక్టో ఐడెంటికల్ కార్స్. ఇన్ఫాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టొయోటా వాళ్ళే చేస్తున్నారు ఈ 2 కార్స్ కి కూడా. సో ఇన్విక్టో ఏంటంటే బేసికలీ ఇట్స్ ఎ రీబ్యాచ్డ్ హైక్రాస్. బట్ హైబ్రిడ్ లో వేరియంట్ వైస్ ప్రైసెస్ చూసుకున్నట్లయితే ఇన్విక్టో 3 to 4 lakhs తక్కువ కాస్ట్ కి మీకు వస్తుంది. అఫ్ కోర్స్ ఫీచర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. బట్ 3 to 4 lakhs అనేది మ్యాసివ్ ప్రైస్ డిస్కౌంట్. ఆన్ టాప్ ఆఫ్ దట్ నెక్సా వాళ్ళు ఇన్విక్టో మీద ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ కనుక ప్రిఫర్ చేసినట్లయితే ఒక్కసారి నియర్ బై షోరూమ్ కి వెళ్ళి ప్రైసెస్ అయితే తెలుసుకోండి. ఇన్నోవా క్రిస్టా ఏంటంటే ఇట్స్ ఎ నో నాన్ సెన్స్ కార్. ఇందులో మనం హై అండ్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఇట్స్ ఎ వర్క్ హార్స్. రిలయబిలిటీలో ఇన్నోవాని బీట్ చేసే కారే లేదు. ఎన్ని లాక్స్ కిలోమీటర్స్ అయినా ఈ కార్ హ్యాపీగా రన్ అవుతుంది. అండ్ క్యాబిన్ చూసుకున్నట్లయితే మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది. 7 సీటర్ కాదు, ఇన్నోవా క్రిస్టాలోని అండ్ హైక్రాస్ లోని మీరు 8 సీటర్ ఆప్షన్ కూడా పిక్ చేసుకోవచ్చు. సో 8 సీటర్ ఆప్షన్ పిక్ చేసుకుంటే మీకు ఏంటంటే మిడిల్ రోలోని కెప్టెన్ సీట్స్ బదులు బెంచ్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ పెట్రోల్ ఇంజిన్ కావాలి లేదా ఆటోమేటిక్ ఆప్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇన్విక్టో అండ్ హైక్రాస్ ని ప్రిఫర్ చేయొచ్చు. ఈ 2 కార్స్ ఏంటంటే మీకు ఇన్నోవా క్రిస్టాతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫీచర్ రిచ్ కార్. ఇందులో మీకు మోడర్న్ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ హైక్రాస్ కూడా ఇన్నోవా క్రిస్టా కంటే డైమెన్షన్ వైజ్ గా పెద్ద కారు. సో క్యాబిన్ కూడా మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది. అండ్ క్రిస్టాలోని హైక్రాస్ లోని మీకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ థర్డ్ రో స్పేస్ అయితే ఉంటుంది. థర్డ్ రో అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అడల్ట్స్ కూడా లాంగ్ డ్రైవ్స్ లో హ్యాపీగా కూర్చొని జర్నీ అయితే చేయొచ్చు. సేఫ్టీ వైజ్ కూడా ఈ 2 కార్స్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో అయితే వస్తాయి, విచ్ ఇస్ వెరీ ప్రామిసింగ్. సో దట్స్ అబౌట్ ఇట్ టుడేస్ వీడియో. 5 to 30 lakhs మధ్యలో ఉన్న అన్ని కార్స్ మనం డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను. ఆల్సో ఈ బడ్జెట్ లో మీ ప్రిఫరెన్స్ ఏంటి అండ్ మీరు చూస్ చేసుకున్న కార్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.